Do not be afraid or discouraged because of this vast army, for the battle is not yours, but God's. 15-17 చదవండి. 15 and 17. యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. ప్రవక్త పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడి పలుకుతున్న మాటలు ఇవి. ప్రవచిస్తున్నాడు, గుర్తుపెట్టుకో. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. yes, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. మరి నేను ఏమంటుంది తెలుసా, ఈ మాట పదే పదే మన జీవితంలో మనము పడుతూ ఉండాలి, పలుకుతూ ఉండాలి. మనం పలుకుతూ ఉండాలి. ప్రతి సిచ్యువేషన్లో, ప్రతి పరిస్థితుల్లో, ప్రతి అనారోగ్య పరిస్థితుల్లో we have to speak these words. లేదు, ఈ స్థితి ఇలా వచ్చింది, ఈ పరిస్థితి ఇలా వచ్చింది కదా, లేదు, లార్డ్ దిస్ బ్యాటిల్ బిలాంగ్స్ టు యు. యుద్ధము నీకు చెందింది ప్రభా. లార్డ్ దిస్ బ్యాటిల్ ఇస్ యువర్స్. ఈ యుద్ధము నీది ప్రభా. దిస్ బ్యాటిల్ ఇస్ యువర్స్. ఈ యుద్ధము నీది. నేను ప్రార్థన చేస్తాను, ఉపవాసం చేస్తాను, ఇంకేమైనా చేస్తాను, కానీ యుద్ధం మాత్రం నీదే ప్రభా. ఈ విధంగా మనం ప్రతి ఒక్కరు కూడా జయించగలం అన్న మాట గుర్తుపెట్టుకోండి. You have to say every day, every morning, every prayer you have to say, నాన్న, ఈ గొలియాతు, ఈ అనారోగ్యం అనే గొలియాతు నేను ఓడించలేను, నా వల్ల జరగదు, ఈ యుద్ధం నీది. దిస్ బ్యాటిల్ ఇస్ యువర్స్. దేవుడు అంటాడు కదా, డోంట్ టచ్ ఇట్, ఇట్స్ మై బ్యాటిల్. దాన్ని తాకకు, అది నా యుద్ధం, ఇది నా పోరాటం అంటాడు. మన పక్షమున పోరాడే దేవుడు మనకున్నాడు అన్న మాట గుర్తుపెట్టుకో. రోషం ఎక్కడొచ్చింది దావీదు కంటే, సున్నతి లేని ఫిలిస్తు అంటే దేవునితో నిబంధన లేని వీడు అరుస్తాడా? దేవుని నిబంధన ప్రజలం మన మీద అరుస్తాడా? దేవుని నిబంధన కలిగిన మనము బలవంతులము, నిబంధన లేని వారితో. తను ఎలా అనుకుంటున్నాడు? he know who he belongs to. ఆయన ఎవరికి చెందిన he know his position in Christ. క్రీస్తులో ఆయన స్థితి ఏందో నేను ఎవరు అనేది తెలుసు నీకు నువ్వు ఎవరు అనేది నీకు తెలిస్తే నేను రోషంగా నువ్వు నిలబడగలుగుతావు, పోరాడగలుగుతావు నీవు అని ఒకటే మాట. నేను నిబంధన కలిగిన బిడ్డను, వాడు నిబంధన లేనివాడు, దేవునితో నిబంధన లేనివాడు, రక్త నిబంధన లేనివాడు. నేను రక్త నిబంధన కలిగిన వాడు. ఈరోజు బల్ల తీసుకున్నాం, అదే పలకండి అందరూ కూడా, ఇది రక్త నిబంధన. దేవునితో రక్తంతో నిబంధన చేస్తున్నాడు. ఆ రోజు గొర్రెపిల్ల రక్తముతో నిబంధన చేయబడిన వారు ఎంత బలంగా దేవుడు వారిని ఆదుకున్నాడు. స్వయంగా దేవుని కుమారుని రక్తం చేత నిబంధన చేయబడిన వారు మనము. హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ అందరూ ఆహ్వానితులే.